ఏరి కోరి మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గద్దె ఎక్కించడానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని కూడా బయటకు కూడా చెప్పకుండా ఎట్లా పడితే ఆయన మీద దుష్ప్రచారం చేశారు ఉద్యోగులు మాత్రం. పర్టికులర్గా చెప్పాలంటే చాలామంది ఉద్యోగస్తులు ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలా అనే కసితోటి అబద్ధాలు, అసత్యాలు, మౌత్ పబ్లిసిటీ విపరీతంగా ఆయన మీద ఎక్కడ కూర్చుని ఆయన మీద చేశారు. టోటల్గా అయితే ఆయన ఓడిపోవడం జరిగింది. పోనీ వీళ్ళు ఏమన్నా ఏరుకోరి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా బాగా వీళ్ళకేమన్నా చేస్తున్నారంటే చూస్తుంటే కనీసం డిఏలు సరిగ్గా ఇవ్వట్ల, సరెండర్ లీవ్స్ విషయంలో అలాగే పరిస్థితి ఉంది. పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఇంతవరకు నియమించాల. ఆ పిఆర్సీ అనేది ఇస్తారు ఈరోజు కూడా క్లారిటీ లేదు. ఐఆర్ అనేది ఎక్కంగానే ఇస్తారు అన్నారు, ఇవ్వలేదు. బకాయిలు, పెండింగ్ బకాయిలు ఇంకా అసలు ఇచ్చేస్తాను ఉంటారు, ఇంకా ఖాళీ కూడా లేకుండా అన్నారు. అయ్యేమన్నా ఇచ్చారా? ఏమి వీళ్ళకి ఈ పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పని అవుతుంది అనడానికి ఏదీ లేదు. కానీ వీళ్ళు పాపం ఓపిక పట్టారు ఈ 2 సంవత్సరాలు. ఓపిక పట్టినా కూడా ఇంకా వాళ్ళకి సంబంధించిన ఏ అంశం కూడా ఒక కొలిక్కి రాకపోవడంతో ఫైనల్గా వెళ్తే మాత్రం వాళ్ళు 23వ తారీఖున ఒక మీటింగ్ అయితే పెట్టుకోవడానికి అయితే ఉద్యోగ సంఘాలందరూ సిద్ధపడ్డాయి. ఇక నిన్న బొప్పరాజు గారు అయితే మాత్రం ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఉద్యమానికి సిద్ధం కాండి అని చెప్పి ఉద్యోగుల నాయకులకు, ఉద్యోగ సంఘాలకి, ఉద్యోగులందరికైతే ఆయన అయితే ఒక ప్రకటన అయితే చెప్పడం జరిగింది. ఉద్యమం చేయడానికి కూడా మేము వెనకారం, ఉద్యమానికి సిద్ధం కాండి అని చెప్పి అయితే ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. టోటల్గా అయితే మాత్రం ఏరి కోరి కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు మా సమస్యలు తీరుస్తారు అన్నట్టుగా పెద్ద ఎత్తున మాట్లాడుకున్న వీళ్ళందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాన్ని భరించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే జగన్ గారు ఐఆర్ ఎక్కంగానే 27% ఇచ్చాడు. ఆ తర్వాత జగన్ గారు పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించి పిఆర్సీ ఇచ్చాడు. ఆ తర్వాత జగన్ గారు డిఏలు 11 డిఏలు ఇచ్చాడు. 10 ఇస్తారు జనరల్గా 5 ఏళ్ల టర్మ్లో, కానీ 11 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు దాంట్లో హయాంలో మిగిలిపోయిన 4ని కూడా జగన్ గారు ఒకటి పాస్ చేసి ఇచ్చారు. అంటే పూర్తిగా 5 ఏళ్లలో డిఏలు ఎక్కడ ఆపలా జగన్ గారు. ఇంకా ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు, ఈయన ఇవ్వాల్సింది ఏదైతే గతంలో పెండింగ్లో ఉంది. ఇక చంద్రబాబు నాయుడు గారు 2019 ముందు డిఎల్ అలాగే ఆపారు. ఇప్పుడు అధికారంలో వచ్చినాక 2024 తర్వాత అలాగే డిఎల్ విషయంలో అలాగే చేశారు. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఉద్యోగుల కోసం మేము నిలబడతాం అనేది ఎక్కడో చూపించారు. కానీ వీళ్ళు 2024 ఎన్నికల కంటే ముందు ఉద్యోగులను ఇంకా వీరులు సూర్యులు ఉద్యోగుల కోసం మేము అది చేస్తాం అని చెప్పి లేనిపోని హామీలన్నీ ఇచ్చారు. ఉద్యోగుల కోసమే మేము ఉన్నాం, ఇంకా ఉద్యోగులకే ఫస్ట్ ప్రయారిటీ అన్నట్టుగా ఇచ్చారు. వీళ్ళు ప్రజలకి మంచి చేయట్లా, అప్పులేం విపరీతంగా చేస్తున్నారు, ప్రజలకి డబ్బులు ఇట్లా, అట్లా అని చెప్పి ఉద్యోగులకి డబ్బులు ఇట్లా. ఎక్కడికి వెళ్తున్నాయి? అసలు ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు అందజేయట్లేదు కదా. జగన్ గారి హయాంలో ప్రజలకు మంచి చేశారు. కరోనా లాంటి పీక్ పీరియడ్ ఉంది, ఉద్యోగులకు కరోనా టైంలో కూడా జీతాలు ఇవ్వటం మొత్తం ఎక్కడ ఆపకుండా, ఆ తర్వాత ఉద్యోగులకు మంచి చేసే కార్యక్రమం ప్రతి సందర్భం ముందుకెళ్ళారు. కానీ ఆ పిఆర్సీ దాంట్లో ఎక్కడో ఒక తేడా కొట్టిన దాని మీద పెద్ద ఎత్తున ఆయన నెగిటివ్గా మాట్లాడారే. ఈరోజు ఏరుకోరి తెచ్చుకొని మీ ప్రభుత్వం 2 సంవత్సరాలకి మీరు ఉద్యమం చేస్తామని చెప్పి మీరు ప్రకటించారంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా మీ పట్ల వ్యవహరిస్తుందో ఇంకా అర్థం చేసుకోండి. ఇప్పటికైనా కానీ ఉద్యోగ నాయకులు అందరూ ఒకసారి పూర్తి కూలంకుషంగా ఆలోచించుకోండి ఏం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాకని.